2 దశాబ్దాల సమస్యలకు చెక్ పెట్టామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ చొరవతో నగరంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని నగర అధ్యక్షుడు అడప శ్రీహరి అన్నారు. 36వ డివిజన్లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక 36వ డివిజన్ 3వ వీధిలో డ్రైనేజీ నిర్మాణ పనులకు అడప శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్ 3వ వీధి పల్లపు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే ఈ ప్రాంతం మోకాలి లోతు నీటిలో మునిగిపోవటం, రోజుల తరబడి నీరు నిలిచిపోయి దుర్గంధం, దోమలు వ్యాపించడంతో రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని స్థానికులు ఎంపీ భరత్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను స్వయంగా పరిశీలించారన్నారు. వెంటనే డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని చెప్పారు. ఈ వీధిలో 350 మీటర్ల డ్రైనేజీని వీధికి 2 వైపులా సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ భరత్కు విన్నవించగానే హామీ ఇచ్చారని, అన్నట్టుగానే పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ఏఈ పిల్లి ప్రసాద్, వైసీపీ నాయకులు నందం స్వామి, సీరపు పండు, జి పార్వతి, కె రాము, చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 36వ వార్డు రామచంద్రరావుపేట 3వ వీధి అంటే చీకట్ల కృష్ణ గారి వీధిలో ఎప్పటి నుండో పరిష్కారం కాని సమస్య ఏదైతే డ్రైన్ సమస్య ఉందో దీని మీద నిత్యం స్పందిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, మా వార్డు ఇన్ఛార్జ్ నందన్ స్వామి గారు, పార్వతమ్మ, అలాగే పండు, ఇతర నాయకులందరూ ఫిర్యాదుల మేరకు ఎంపీ గారికి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు, అలాగే స్థానిక ప్రజలు శ్యామల గారు ఆధ్వర్యంలో, అలాగే దేవి గారు, అందరూ కూడా శిరీష గారు అందరూ వచ్చి ఎప్పుడైతే 3 నెలల క్రితం వర్షాలకి ఈ లోతట్టు ప్రాంతం అంతా జలమయమైందో రియల్ టైంలో వాళ్ళు ఫొటోస్ తీసి చాలా చైతన్యవంతంగా ఈ వీధి ప్రజలందరూ కూడా దాని కలర్ జిరాక్స్లు తీసి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది ఎంపీ గారికి. ఆయన చూసి ఇదేంటిది, ఇది రాజమండ్రి అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన రాజమండ్రిలో ఇంత జలమయమైన రోడ్డు ఉన్నదని ఆశ్చర్యపోయి ఆయన వాళ్ళు 3 గంటలకు వస్తే ఆయన కరెక్ట్గా 6 గంటలు 3 గంటల్లో ఇక్కడికి వచ్చి రియల్ టైంలో పరిశీలించి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం ఏదో మెయిన్ రోడ్లు వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాం, చిన్న చిన్న రోడ్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీరు కలుషితం అవుతుంది, సరైన డ్రైన్స్ లేవు, వర్షం వస్తే ఇల్లంతా కూడా మునిగిపోతుందని ఆలోచించి వెంటనే కమిషనర్ గారికి ఆయన చెప్పి ఈరోజు 350 మీటర్ల డ్రైన్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 20 లక్షల వ్యయంతో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది భర్త గారు కాలువల కోసం మేము ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్ళి మా సమస్య చెప్పుకున్నామండి. ఇలాగ మునిగిపోతుందని వర్షాలు వచ్చి చేయాలండి అని చెప్తే అండి రాజకీయ నాయకులు వచ్చారండి, వెళ్ళారండి. 15 ఏళ్ళ 20 ఏళ్ళ బట్టి అలా ఓట్లు వేస్తున్నాం, ఏ సమస్య చేయలేదండి మాకు. చెప్పి మొన్న వెళ్ళాం భర్త గారి దగ్గరికి. వెళ్తే మీకు సాయంత్రం వస్తామమ్మా అని అన్నారు. అన్న టైంకే 6-7 గంటలకు వచ్చారండి. మేము వెళ్ళడం 3 గంటలకే వెళ్ళాం ఆఫీస్ కాడికి. వచ్చారండి, చూసారండి, ఆఫీసులను అందరినీ కాకేశారు, ఇలా చెయ్యాలని చెప్పారు. చెప్పినందుకు ఈ రోజున వచ్చి కొబ్బరికాయ కొట్టి కాలువలు మొదలెడుతున్నారు.